హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ నాకు నేనే పోటీ నాతో నాకే పోటీ ఈ డైలాగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిదే బట్ ఇప్పుడు ఈ డైలాగ్ కరెక్ట్ గా యాప్ట్ అయ్యేటటువంటి యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది మన తారక్ అన్నే సో ప్రెజెంట్ ఆయన బాలీవుడ్ లో వార్ అనేటటువంటి సినిమాలో హృతిక్ రోషన్ గారితో పాటు చేస్తున్నారు సో ఈ సినిమాకి సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా సరే మనం చాలా ఎక్సైట్ అవుతున్నాం సో ఈ సినిమాకి సంబంధించి మనం కానీ చూసుకున్నట్లయితే తారక్ అన్నతోనే పోటీ పడబోతున్నారంట అండ్ దీనికి సంబంధించిన వరకు ఒక స్పెషల్ సాంగ్ కూడా డిజైన్ చేశారు ఈ సాంగ్ లో మనకి హృతిక్ రోషన్ అండ్ తారక్ అన్న స్టెప్పులు వేసేటటువంటి సీన్స్ కూడా ఉన్నాయన్నారు ఇక స్పెషల్ విషయం ఏంటంటే లీక్ అయినటువంటి విషయం ఏంటంటే మనకి వార్ సినిమాలో క్లారిటీ ఉంది టైగర్ ష్రాఫ్ వచ్చేసి డ్యూయల్ రోల్ చేస్తారనమాట అంటే డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది స్టార్టింగ్ లో కాస్త గుడ్నెస్ గా ఉంటారు తర్వాత ఆ క్యారెక్టర్ ని చంపేసి అదే ఫేస్ తో మరి వేరే వ్యక్తి వచ్చినట్టు చూపిస్తారు కదా లైక్ ఈ సినిమాలో కూడా తారక్ అని ఆ విధంగా చూపించబోతున్నారంట బట్ ఇందులో ఇద్దరు తారక్లు ఎదురయ్యేటటువంటి సీన్ ఒకటి ఉందంట సో ఈ సీన్ కి సంబంధించి ఒకరితో ఒకరు పోటీ పడిపోయేటటువంటి ఒక సీన్ ని చాలా అద్భుతంగా చిత్రీకరించారంట మూవీ టీం అంతా అండ్ ఫుల్ క్లాప్స్ విజిల్స్ పడ్డాయంట షూటింగ్ టైంలోనే సో ఇన్ కేసు ఈ సీన్ కానీ థియేటర్ లో పడిందంటే థియేటర్లు తగలబడిపోతాయి అన్న టాక్ అయితే వినిపిస్తోంది సో ఓవరాల్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయనతో ఆయనే పోటీ పడబోతున్నటువంటి సీన్లు ఈ సినిమాలో చాలానే ఉన్నాయని చెప్పి మొత్తం మీద డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది సో వార్ 2 సినిమాకి సంబంధించి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెరగడానికి కారణం ఏంటంటే వార్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వార్ ఫస్ట్ మూవీ కూడా చాలా బాగా తీశారు సో ఈ క్రమంలో ఈసారి తారక్ అన్న కూడా ఇంక్లూడ్ అవ్వడంతో సౌత్ ఇండియన్ అటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు సో ఓవరాల్ గా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరగడం ఒక ఎత్తు అయితే సినిమాలో తారక్ అన్న ఉండడం మరో ఎత్తు అనమాట సో వార్ మూవీకి సంబంధించి మీరు ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి అండ్ బాలీవుడ్ లో రాబోతున్నటువంటి 2024 లో పెద్దగా ఆకట్టుకోలేదు కానీ 2025 లో ఏలేద్దామని చెప్పి సల్మాన్ ఖాన్ గారు షారుఖ్ గారు హృతిక్ రోషన్ గారు రాబోతున్నారు మన ముందరికి సో వీళ్ళ సినిమాలో ఏ సినిమా ఎక్కువగా హిట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్